నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బుచ్చిరెడ్డి మండలం కూసిరిపారిపాలెంలో ఇళ్లు నేలకొరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటిలోని అన్ని వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయని బాధితులు వాపోతున్నారు. ఇల్లు పూర్తిగా ధ్వంసం అవడంతో నిలువ నీడలేక తాము రోడ్డును పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అంటే ఈ రోజు ఉదయాన్నే ఈ వర్షానికి బాగా నాని ఒక్కసారిగా క్రాక్ ఇచ్చేసింది. అది క్రాక్ ఇచ్చింది ఇక్కడ నుంచి అక్కడ దాకా కొనవారికి రేగు పగిలిందని చూసుకుంటున్నాను. కింద పగిలింది అసలు చూసుకోలేదు. సరే అని చెప్పి నేను అప్పటికీ బాత్రూమ్ నుండి చూసాను, ఏదన్నా వాటర్ ఏమన్నా నిలబడి ఉన్నాయేమో, దానివల్ల బరువుకి ఏమన్నా పగిలిందేమో అనుకున్నాను. కానీ ఏంటంటే అది కింద చూసేసరికి ఒక్కసారిగా అరడుగు క్రాక్ ఇచ్చేసి ఆవిడ సరే అని చెప్పి నేను లోపలికి వచ్చాను. ఒక్కసారి చల్లంగా వరగుతుంది. ఆవిడ బయటికి పంపించేసాను. ఆ టీవీ ఇటు సైడే పెట్టున్నాం, గోడ టీవీ. దాన్ని నిప్పదామని ట్రై చేస్తున్నాను. కానీ నేను కన్ను మూసి తెరిసేసరికి ఒక్కసారిగా పడిపోయింది. నేను కూడా ఎగురు దూకి వచ్చేసాను. ఎవరికేం జరగలేదు. నష్టపోయారా? నష్టం అంటే పోయాం కదా సార్. ఇంకా టీవీ ఇంకా సామాన్ అన్నీ ఉండేవి. ఫ్రిడ్జ్ ఉన్నింది. ఆ ఫ్రిడ్జ్ మీద ఒక రాయబడి అది బండరాయ మామూలుగా అది అదిరిపోయింది. ఫ్రిడ్జ్ బీరువాలు ఉన్నాయి. అవన్నీ ఇంకా నష్టమే కదా సార్. ఉంటాయి.